నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, నేను ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్ దగ్గరకు వచ్చేసిన. చూస్తురుగా స్వామివారి పాదాలు కూడా రెడీ అవుతున్నాయి. ఈ రోజు డేట్ వచ్చేసి 26 జూలై 2024 అండ్ ఈ రోజు నుంచి ఎగ్జాక్ట్లీ 43 డేస్ ఉంది మన వినాయక చతుర్థి. చాలా అప్డేట్స్ ఉన్నాయి ఈ పర్టికులర్ వ్లాగ్లో. సో 26th ఎపిసోడ్లో కార్పెంటరింగ్ టీం వాళ్ళు ఏం వర్క్ చేశారు, అట్లనే మన వెల్డింగ్ టీం వాళ్ళు ఏం వర్క్ చేశారో అదంతా మీకు అయితే డీటెయిల్గా చూపిస్తారు రేర్ కెమెరా ద్వారా. సో ఈ వ్లాగ్ అయితే లాస్ట్లో చూడండి. థ్యాంక్ యూ గైస్. జై శ్రీ గణేష, జై శ్రీరామ్, జై హింద్. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మన ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్కి సంబంధించిన అప్డేట్స్ చూసుకుందాం. స్వామివారి చేయిలు నిన్న నేను వచ్చినప్పుడు ఓన్లీ 2 చేయిలే మనకైతే హస్తం చేయి అంటే యాక్చువల్గా హస్తాలు అనమాట. సో టోటల్ 7 తలలు కదా, 7 తలలు అంటే 14 చేయిలు, 14 చేయిలు అంటే 14 హస్తాలు. సో ఇదే హస్తం అనమాట. సో చూసుకోవచ్చు యాక్చువల్గా హైట్ ఎంత ఉంటుందో. సో అన్న వచ్చేసి సుమారు ఒక 5 feet 2 inches హైట్ అయితే ఉంటాడు. సో అన్న హైట్తో చూసుకుంటే మన హస్తం వచ్చేసి సుమారు ఒక 3 feet హైట్ అయితే ఉంటుంది అనమాట. సో ఒకసారి అయితే లెక్క పెడదాం. 1 2 3 4 5 6 ఇక్కడ 7 8 9 10 11 12 13 అండ్ 14th హస్తం వచ్చేసి ఇక్కడ ఉంది. సో మొత్తానికి 14 చేయిలకు సంబంధించిన 14 హస్తాలు అయితే రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ స్వామివారి పాదాలు అంటే లోవర్ పార్ట్ ఆఫ్ ది లెగ్. స్వామివారి పాదాలకు సంబంధించిన వెల్డింగ్ వర్క్ అయితే నడుస్తున్నది. ఒక పాదం ఆల్మోస్ట్ ఆల్ మనకు 70% అయితే అయిపోయిందనమాట. ఇక్కడ కింద మన పండన్న అండ్ టీం వాళ్ళు అయితే స్వామివారికి సంబంధించిన హస్తాలు ఇంకా పాదాల వర్క్ అయితే చేస్తున్నారు. సో ఇవి ఫింగర్స్, స్వామివారి ఫింగర్స్ చూసుకోవచ్చు. ఒక్కసారి నేను చేయబెడతా. ఇది వచ్చేసి లాస్ట్ చిన్న ఫింగర్ అనమాట. సో సైజ్ చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉందో. ఒక్కసారి మీకు వైడ్ యాంగిల్లో చూపిస్తా. ఇది వైడ్ యాంగిల్ వ్యూ. సో స్వామివారికి సంబంధించిన పాదాల వర్క్ కూడా ఈరోజు నైట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. చాలా పెద్దగా ఉన్నాయి పాదాలు. అండ్ అక్కడ ఏదైతే పాదం వర్క్ జరుగుతుందో దానికి సంబంధించిన ఏవైతే ఇక్కడ రాడ్స్ ఉంటాయో ఆ రాడ్స్ కూడా అన్నవాళ్ళు యాజ్ పర్ మెజర్మెంట్ ఇక్కడ చూసుకోవచ్చు కింద చాక్ పీస్తో అయితే డ్రా చేసుకున్నారు. సో ఫ్రెండ్స్, ఇవే చాక్ పీస్ అనమాట. సో డిఫరెంట్ సైజెస్కి అయితే డిఫరెంట్ కలర్స్ అయితే వాడతారు. సో ఈ చాక్ పీస్ అయితే ఇక్కడ కింద డ్రా చేసుకొని చూసుకోవచ్చు. ఇక్కడ మనకు ఎల్లో, ఆరెంజ్, బ్లూ అండ్ పింక్. సో ఏదైతే డ్రాయింగ్ ఉందో దానిపైన రాడ్ అయితే పెట్టి దాన్ని యాక్చువల్ డ్రాయింగ్ ప్రకారం అయితే ఈ మెటల్ ఏదైతే ఉందో ఇక్కడ రింగ్ దానిపైన వీళ్ళైతే అడ్జస్ట్ చేసుకొని ఆ బెండ్ అనేది తీస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ మన ప్రసు 143 ఉండే తమ్ముడు, అందరూ మన ప్రసు 143 ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ముందుకెళ్దాం. సో ఫ్రెండ్స్, ఇంకొక పెద్ద అప్డేట్, స్వామివారిది ఏదైతే మట్టి వర్క్ ఉందో అది ఇంకొక 2-3 డేస్లో స్టార్ట్ కూడా అయిపోతుంది. సో అది స్టార్ట్ చేయాలంటే మనకు మెయిన్ కాంపోనెంట్ వచ్చేసి వడ్ల పొట్టు కావాలన్నమాట. సో ఇదే వడ్ల పొట్టు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇది వడ్ల పొట్టు అనమాట. సో ఇది మనకు సాడు మట్టి ఏదైతే బంక మట్టి ఉంటుందో దాంట్లో అయితే మిక్స్ చేస్తారనమాట విగ్రహం తయారు చేయడానికి. సో మార్నింగ్ మన సందీప్ మామ అండ్ టీమ్ అంటే డైమండ్ కూడా పోయిండు, వాళ్ళు టువర్డ్స్ గజ్వేల్ సైడ్ అయితే పోయి ఈ వడ్ల పొట్టు అయితే తీసుకొచ్చారు. అండ్ ఇంకా ముందుకైతే పోదాం. హాయ్ తమ్ముడు, నమస్తే, జై శ్రీ గణేష. సో ఫ్రెండ్స్, ఇక్కడ స్వామివారిది ఒక చేయిదైతే ఇంకా వర్క్ నడుస్తున్నది. ఇక్కడ వచ్చేసి మనకు ఒక కర్వ్ ఉంది కదా, ఎల్బో. అండ్ భయవాళ్ళు అయితే ప్రస్తుతానికి ఏవైతే మెయిన్ రాడ్స్ ఉన్నాయో దాని అయితే స్ట్రైట్ చేసుకుంటున్నారు అనమాట. సో హ్యామర్తోని వాళ్ళైతే దాన్ని కొట్టి కొంచెం స్ట్రైట్ అయితే చేస్తున్నారు. సో వీళ్ళంతా మన నాగబాబు అన్న టీమ్, వెల్డింగ్ టీమ్ ఫ్రమ్ మచిలీపట్నం. హాయ్ హాయ్, నమస్తే, జై శ్రీ గణేష. సో ఫ్రెండ్స్, పక్కకైతే అప్డేట్ చూసుకుందాం. అన్న నమస్తే, అందరికీ నమస్తే, జై శ్రీ గణేష్. బాగున్నారా అన్న? యా. సో ఫ్రెండ్స్, నిన్న మనం స్వామివారికి సంబంధించిన రైట్ సైడ్ షెడ్, సో రైట్ సైడ్ షెడ్కి అయితే 100% జాలి వర్క్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, మన నర్సన్న, చిట్టన్న అండ్ మల్లేష్ అన్న టీం అయితే ఇక్కడ స్వామివారికి సంబంధించిన రైట్ సైడ్ షెడ్ ఏదైతే ఉందో దాంట్లో 100% జాలి వర్క్ అయితే కంప్లీట్ చేసేసారు. ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇది జాలి అనమాట. సో ఇది జాలి. యాక్చువల్గా దీన్ని అయితే హైదరాబాద్లో కబూతర్ జాలి అంటారు. సో ఏదైతే మెయిన్ వర్క్ జరుగుతుందో ఇది ఒక బేస్ లాంటిది అనమాట. సో దీనిపైన గోంతట్టు వస్తుంది, అంటే జూటుది క్లాత్. దానిపైన మనకైతే ఈ మట్టి గడ్డి పెడతారు. గడ్డి పెట్టిన తర్వాత దాని మీద మట్టి ఇంకా వడ్ల పొట్టు అయితే పెడతారనమాట. సో ఇది సైడ్ దర్బారు. అట్లనే మెయిన్ మండపం ఏదైతే ఉంటుందో మెయిన్ మండపంకి రైట్ సైడ్లో కూడా కొండలు వస్తాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇది మనకైతే జాలి అన్నమాట.
సో ఆ జాలి రైట్ సైడ్ కూడా ఫిక్స్ చేస్తున్నారు. సో లోపల మన ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళతో ఉన్నారు, మన రాజ్ కుమార్ అన్న అండ్ టీము. ఒక్కసారి పైనకైతే మనం వ్యూ అయితే చూసుకుందాం. పైన తడకల వల్ల మనకు వ్యూ అయితే కనిపిస్తలేదు. ఒక్కసారి అయితే లాంగ్ వ్యూ చూపిస్తా. సో ప్రస్తుతానికి అయితే ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 8:15 అవుతున్నది. అండ్ నిన్న మనమైతే 7 o'clock టైంలో వచ్చినుండే. సో అన్న దగ్గర చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మిర్చి, వడ అండ్ బజ్జీ, చట్నీ అయితే బెస్ట్ చట్నీ అయితే అవైలబుల్ ఉంటుంది. మీరు ఎవరైతే మన బాయ్ నమస్తే అన్న. సో ఎవరైతే ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్ దగ్గరికి వస్తారో తప్పకుండా ఒకసారి అయితే ఇక్కడ అన్న నమస్తే సో తప్పకుండా మీరు చట్నీ అయితే ట్రై చేయాలి విత్ మిర్చి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మెయిన్ విగ్రహం అప్డేట్ అయితే చూసుకుందాం. స్వామివారికి సంబంధించిన అన్ని తలలు కూడా ఫిక్స్ అయిపోయినాయి. సో అక్కడ చూసుకోవచ్చు అన్ని తలలు అయితే ఫిక్స్ అయిపోయినాయి అండ్ తొండం కూడా ఫిక్స్ అయిపోయింది. సో ప్రస్తుతానికి అయితే మీద జాయింటింగ్ వర్క్ నడుస్తుంది. అండ్ మొత్తం స్వామివారి తలపైన మనకైతే శేషనాగ్ వస్తుంది. సో శేషనాగ్ దగ్గర కూడా మనకు తడకలు అయితే కట్టేశారు అనమాట. సో ఫైనల్గా ఒక విధంగా చెప్పాలంటే వెల్డింగ్ వర్క్ వాళ్ళు 7 తలలు అయితే ఫిక్స్ చేసేసారు. తొండం కూడా ఫిక్స్ అయిపోయింది. అండ్ కింద స్వామివారికి సంబంధించిన హస్తాలు 14 హస్తాలు అండ్ 2 కాళ్ళు కూడా వెల్డింగ్ వర్క్ అయితే ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది. అండ్ నాగబాబు అన్న టీం అయితే చాలా ఫాస్ట్గా వర్క్ అయితే చేస్తుంది. పైన నాగబాబు అన్న టీం అయితే వర్క్ చేస్తుంది అనమాట, కింద మన పండన్న టీం అయితే వర్క్ చేస్తుంది. సో వాళ్ళైతే స్ప్లిట్ అయిపోయి 2 టీమ్స్ లెక్క ఫామ్ చేసి కింద మీద అయితే వర్క్ చేస్తుంది. అండ్ నర్సన్న టీం అయితే స్వామివారికి సంబంధించిన రైట్ సైడ్ షెడ్లో జాలి వర్క్ కంప్లీట్ చేసుకున్నారు. అండ్ మెయిన్ షెడ్లో రైట్ సైడ్ జాలి వర్క్ అయితే స్టార్ట్ చేశారు. సో ఇది ఫ్రెండ్స్ మన ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్ నుంచి అప్డేట్. అండ్ ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా దోల్ తాషా 5 feet 4 feet అగరబత్తి, కోల్ ఫైర్, పేపర్ బ్లాస్ట్ కావాలంటే డిస్క్రిప్షన్లో నంబర్స్ పెడతా, వాళ్ళకైతే కాల్ చేయండి. సో మళ్ళీ కలుద్దాం. మంచి గణేష్ మేకింగ్ బ్లాగ్స్ అయితే మన ఛానల్లో వస్తాయి. సో స్టే ట్యూన్ అండ్ హ్యాపీ హైదరాబాద్ బోనాలు టు ఎవ్రీబడి. 28th రోజు మన ఖైరతాబాద్లో కూడా బోనాలు ఉన్నాయి అన్నమాట. సో స్టే ట్యూన్. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్, జై హింద్, గుడ్ నైట్.